హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? బగబగా మండే సూర్యుడు ఈరోజు చల్లబడిపోయాడు. చుట్టుపక్కలంతా వర్షాలు పడుతున్నాయి కదా బాగా, అందుకని నెల్లూరులో ఈరోజు అయితే క్లైమేట్ చాలా చల్లగా ఉంది. బెంగళూరు నుండి వాళ్ళ మామయ్య వచ్చాడనో ఏమో అగస్య దగ్గరుండి మరి అన్నీ అందిస్తున్నాడు. క్లైమేట్ చల్లగా ఉంది కదా, వేడివేడిగా ఏదైనా స్నాక్ చేసి పెడదామని ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈవినింగ్ అయిపోయింది కదా, అది ఇది చేయడం ఎందుకు, సింపుల్గా బజ్జీ అయితే ప్రిపేర్ చేద్దామని అంతా అయితే కలుపుతూ ఉన్నాను. బజ్జీలు అంటే గుర్తొచ్చింది, బజ్జీలు చాలా రకాలు చేసుకుంటాం కదా మనం. అరటికాయ బజ్జీ, ఆనియన్ బజ్జీ, ఉల్లగడ్డ బజ్జీ, ఇలా చాలా చాలా రకాలు చేసుకుంటాం కదా. అన్నిట్లో కన్నా ఆనియన్ బజ్జీ అయితే నా ఫేవరెట్. చాలా అంటే చాలా బాగుంటుంది. వాటితో పాటు ఇంట్లో పొటాటో కూడా ఉంటే ఒకటైతే కట్ చేసేసాను, బజ్జీ వేసేద్దామని అంతా ప్రిపేర్ చేసేసి. నేను వంట స్టార్ట్ చేసిన టైం బాగున్నట్టుంది. బజ్జీలన్నీ అలా వేసి ప్లేట్లోకి తీసి పెట్టానో లేదో, గ్యాస్ అలా అయిపోయింది. అగస్య వాళ్ళ మామయ్య వచ్చాడు అన్నాను కదా, మోషన్స్ అంటున్నాడు, అన్నీ తింటున్నాడు వీడు. చూడాలి ఈ బజ్జీల కన్నా వీడు మోషన్స్ ఆగుతాయో లేదో. ఇంత కష్టపడి బజ్జీలు అంతా చేస్తే మా నాన్నమ్మ లాస్ట్లో ప్లేట్ పట్టుకొని క్రెడిట్ మొత్తం కొట్టేసింది చూడండి.